సార్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలామందికి వయసుతో తేడా లేకుండా వచ్చే ప్రాబ్లమ్స్ రెండే రెండు. ఒకటి థైరాయిడ్, ఇంకోటి డయాబెటిక్. డయాబెటిక్ అనేది చిన్నపిల్లల నుంచి టైప్ 1, టైప్ 2 అని చెప్పేసి డిఫరెంట్ స్టేజెస్లో అది స్టార్ట్ అవుతుంది. అండ్ పెద్దవాళ్ళలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ ఇంటికి ఒకరికి డయాబెటిక్ ఉంటుంది. సో అసలు డయాబెటిక్ రావడానికి రీజన్స్ ఏంటి, హోమియోలో బెస్ట్ రెమెడీస్ ఏంటి? డయాబెటీస్ రావడానికి కారణాలు ఇప్పుడు మనం ఏం చూస్తాం, జెనెటిక్ కాజెస్ అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉంది దానివల్ల వస్తుంది, లేదంటే ఒబెసిటీ ఉంది దానివల్ల వస్తుంది, స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది దానివల్ల వస్తుంది, అండ్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ లేదు దానివల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. బట్ చూడండి, ఇవన్నీ కాజెస్ ఓకే. జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ ఫర్ ఎగ్జాంపుల్, ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళకు ఒక 6 మెంబర్స్ పిల్లలు ఉన్నారు అనుకోండి, కానీ అందరికైతే డయాబెటీస్ రాదు కదా, కొందరికి డయాబెటీస్ వస్తుంది, అప్పుడు ఫ్యామిలీ హిస్టరీ తోటి మనం కోరిలేట్ చేస్తాం. బట్ ఎవరికైతే డయాబెటీస్ వస్తుంది వాళ్ళకి డెఫినెట్లీ ఏదో పెద్ద స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా దగ్గర ఒక పేషెంట్ ఉండే అనమాట. ఆ పేషెంట్ ఏజ్ అప్రాక్సిమేట్లీ 45 years ఉండే, మేల్ పేషెంట్. పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత డిఫరెంట్ సిటీస్కి వెళ్ళిపోయారనమాట స్టడీస్ గురించి. ఒకరు ఇంజనీరింగ్ గురించి, ఒకరు మెడిసిన్ గురించి. హస్బెండ్ వైఫ్ ఇద్దరే ఉంటుండే. వైఫ్కి క్యాన్సర్ వచ్చి వైఫ్ చనిపోయిందనమాట. సో హీ స్టార్టెడ్ ఫీలింగ్ లోన్లీ, ఒంటరిగా ఉంటుండే ఆ పేషెంట్. స్లోలీ డయాబెటీస్ స్టార్ట్ అయింది. డయాబెటీస్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ట్యాబ్లెట్స్ తోటి కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. అది మళ్ళీ ఇంకా ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళిపోయిందనమాట. సో ఆ పేషెంట్ మన దగ్గర వచ్చారు ట్రీట్మెంట్కి. మనం ట్రీట్మెంట్ ఇచ్చిన 1.5 yearకి పర్మనెంట్లీ తగ్గిపోయింది డయాబెటీస్. సో మనం స్ట్రెస్ ఫ్యాక్టర్ మీద బాగా ఫోకస్ చేస్తాం అనమాట, మైండ్ మీద బాగా ఫోకస్ చేస్తాం. ఇప్పుడు డయాబెటీస్ మనకు హై షుగర్ లెవెల్స్ రూపంలో మనకు కనిపిస్తుంది, కానీ మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వద్దు. షుగర్ లెవెల్ తగ్గించడానికి ట్రై చేయొద్దు. మనం కాజ్ని ట్రీట్ చేయడం ట్రై చేయాలి. కాజ్ అంటే స్ట్రెస్ ఏదైతే స్టార్ట్ అయింది బాడీలో, ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ని మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్కి ట్రీట్మెంట్ ఇస్తే పర్మనెంట్లీ దానికి ఉన్న ఎఫెక్ట్స్ ఎలా అయితే చూపిస్తుంది బాడీ మీద, అవన్నీ ఆటోమేటికలీ తగ్గిపోతాయి అన్నమాట. సో అలా మనం ట్రీట్మెంట్ ఇస్తాం పేషెంట్స్కి. సో పేషెంట్ టు పేషెంట్ మెడిసిన్స్ చేంజ్ అవుతాయి డయాబెటీస్కి. కానీ మీరు ఒకవేళ హై షుగర్ లెవెల్స్ ఉన్నాయి, ఫస్ట్ మీరు ఇప్పటివరకు హోమియోపతి వాడలేదు, చూడాలి ఎలా పనిచేస్తుందంటే, మీరు ఫాస్ఫరస్ 1 potency డైలీ థ్రైస్ వేసుకోండి. విదిన్ 1 month మీకు డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది షుగర్ లెవెల్స్లో. దాని తర్వాత మీరు హోమియో డాక్టర్స్ని కన్సల్ట్ చేయొచ్చు. వాళ్ళు మీకు పర్మనెంట్గా షుగర్ ఎలా తగ్గుతుంది అది చెప్తారనమాట. ప్లస్ మీరు చెప్పారు చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తుందనేసి. జనరలీ చిన్న పిల్లలకి టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది. సో దట్ ఈస్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. కానీ టైప్ 2 మనకు యంగర్ ఏజెస్లో స్టార్ట్ అవుతుంది, ఈ మధ్య ఎర్లీ 30sలో కూడా స్టార్ట్ అవుతుంది. టైప్ 2 అనేది కంప్లీట్గా స్ట్రెస్ వల్లే వస్తుంది అంటారా? జనరలీ అయితే స్ట్రెస్ చాలా పెరిగిపోతుంది ఈ మధ్య. సో అందుకే టైప్ 2 కేసెస్ 95% కేసెస్ అయితే టైప్ 2 కేసెసే ఉంటాయి. టైప్ 2 కేసెస్లో ఏమవుతుందంటే, స్ట్రెస్ పెరగడం వల్ల వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఉంటాయి, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, జెనెటిక్ కాజెస్ కానీ. కానీ నేను చెప్పిన కదా, 6 పిల్లలు ఉంటే 6కి రాదనేసి. సో స్ట్రెస్ మేజర్ ఫ్యాక్టర్. అండ్ ఒక్కసారి టైప్ 2 డయాబెటీస్ వచ్చిందంటే వాళ్ళు కూడా ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తారు, లైఫ్ టైం వాడాలంటారు. కానీ అట్లా లేదు, వాళ్ళకు కూడా పర్మనెంట్గా తగ్గుతుంది. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, అదొకటి ఉంటుంది. ప్లస్ ఇన్సులిన్ ఎంతైతే బాడీకి అవసరం దానికన్నా కొద్దిగా లోవర్ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. సో మనం హోమియోపతి మెడిసిన్స్ తోటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మళ్ళీ రివర్స్ చేస్తాం. అండ్ ఎంతైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అది వేళ బాడీకి సరిపోవట్లేదంటే మళ్ళీ దాన్ని నార్మల్కి తీసుకొస్తాం హోమియోపతి మెడిసిన్స్ తోటి. ప్యాన్క్రియాస్ సరిగా ఫంక్షన్ చేయట్లేదంటే అది కూడా మనం రివర్స్ చేస్తాం. అందుకే పర్మనెంట్గా తగ్గుతుంది హోమియోపతి తోటి. ఓకే. సో టైప్ 1 డయాబెటిక్ని కూడా మనం క్యూర్ చేసుకోవచ్చా హోమియోపతితో? టైప్ 1 డయాబెటీస్ని కూడా మనం క్యూర్ చేయొచ్చు, కానీ చాలా టైం పడుతుంది, 3 to 4 years పడుతుంది. టైప్ 2 డయాబెటీస్ మీకు 1 year, 1.5 yearలో పర్మనెంట్గా తగ్గిపోతుంది. అది మొత్తం రివర్సల్ చేయొచ్చు అంట? టోటలీ రివర్స్ అవుతుంది. ఓకే. అండ్ వీళ్ళ కోసం ఏదైనా హోమ్ రెమెడీస్ ఉంటాయా సార్? ఇప్పుడు చూడండి, మీరు మెంతులు ఉంటాయి కదా, మెంతులు నానపెట్టేసేయండి నైట్ టైం. డైలీ మార్నింగ్ ఆ వాటర్ కన్జ్యూమ్ చేయండి. ఓకే. అండ్ మీరు ఏం చేయొచ్చు అంటే, మెంతులు ఎక్కువ ఫుడ్లో కూడా వాడండి. ఇప్పుడు మీరు పప్పు ప్రిపేర్ చేసుకుంటున్నారు, కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, దాంట్లో మీరు రెగ్యులర్లీ మెంతులు యాడ్ చేయండి.
ఓకే. సో అది కూడా డయాబెటీస్ని ఫైట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. వాటర్ కన్జ్యూమ్ చేయమన్నారు. వాటర్ అలాంగ్ విత్ దట్ మెంతులునా లేకపోతే మీరు ఓన్లీ వాటర్ తీసుకోండి, దాంట్లోకి వెళ్ళి నైట్ మొత్తం మీరు నానపెట్టారు కదా, ఇప్పుడు ఓన్లీ ఆ వాటర్ మీరు కన్జ్యూమ్ చేయండి. అండ్ మెంతులు రెగ్యులర్లీ మీ ఫుడ్స్లో వాడండి. దాంతో మీకు డయాబెటీస్లో చాలా బెనిఫిషియల్ ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మిరియాలు కూడా మీరు అన్ని ఫుడ్స్లో మిరియాలు వాడండి. ఓకే. చూడండి, ఇప్పుడు చిల్లీస్ ఏదైతే మనం వాడతాం, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, ఇవి యాక్చువల్లీ ఇండియన్ ఫుడ్ కాదు. ఇది బయట దేశాల నుంచి మన దేశానికి వచ్చిందనమాట. సో ఏదైతే మిరియాలు ఉంటాయి, పెప్పర్ ఏదైతే ఉంటుంది, దట్ ఈస్ ఇండియన్. సో ఇట్ విల్ మ్యాచ్ విత్ అవర్ జెనెటిక్స్. సో అందుకే ఇవి మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి మీ ఫుడ్స్లో. ఈ రెండు మీకు బెస్ట్ హోమ్ రెమెడీస్ అన్నమాట. సార్, మీరు ఆల్రెడీ డయాబెటిక్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది బార్డర్లో ఉంటారు, ప్రీ డయాబెటిక్లో ఉంటారు. వాళ్ళకు కూడా ఈ మెంతులు హెల్ప్ చేస్తాయా? డెఫినెట్లీ హెల్ప్ చేస్తాయి. ప్లస్ చూడండి, నేను స్ట్రెస్ అని చెప్పాను కదా, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే కూడా ప్రీ డయాబెటీస్ తొందరగా డయాబెటీస్లో కన్వర్ట్ అయిపోతుందన్నమాట. సో అందుకే వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకోవాలి. దానికి మెడిటేషన్ చేయొచ్చు, రెగ్యులర్లీ ఎక్సర్సైజ్ చేయొచ్చు. అండ్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, కానీ ఎవరైతే ఆ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు కదా, వాళ్ళకే రోగాలు వస్తాయి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.